ఆర్టులో ఏం లేదు. మనకి ఏదైనా జరిగింది అంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మనం వెళ్ళడానికి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఉన్నాయి. తర్వాత అలాగే దిశ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారమ్మా మీ ఫోన్లలో. మోస్ట్లీ కాలేజెస్ అన్నింటిలో కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాము. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1095కి ఫోన్ చేసినా మీకు వెంటనే అలర్ట్ అయ్యి మీకు హెల్ప్ చేయడానికి వస్తారు. 1095 కూడా చేయొచ్చు మీరు. సో ఏంటంటే ఆడవాళ్ళని రక్షించడానికి ప్రతిసారి కూడా చట్టం కొత్త కొత్త అమెండ్మెంట్స్. సో మీరు చేసుకోవాల్సి ఇంకా పెళ్లి తర్వాత వచ్చే చట్టాల గురించి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే ఇప్పుడు మీకు అవసరం లేదు కాబట్టి. సో తర్వాత ఏంటంటే డిఎన్టీటీ యాక్ట్ అంటే గంజాయి అక్రమ రవాణా చాలా నడుస్తుంది. నషోపేటలో డ్రైవ్ చేస్తే స్టూడెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు బాగా అంటే బాగా దాన్ని సప్లై చేస్తున్నారు. ఈ మధ్య లిక్విడ్ రూపంలోను చాక్లెట్స్ రూపంలోను. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలుసుకోండి, అదైతే సింపుల్ ఇష్యూ లాగా తీసుకోకండి. ఎవరైనా వచ్చి మన చేతికి ఏదైనా ఒక పొట్టం ఇచ్చి ఇది పట్టుకోండి అన్నారు అనుకోండి, దానిలో ఏముందో తెలుసుకోకుండా పట్టుకోకండి. దానిలో ఏముందో మీకు తెలియదు. రీసెంట్ గా నేను జైలు విజిట్కి వెళ్తే ఒక కాలేజ్, నేనేం చెప్పడం, ఆ పిల్లవాడు ఒక ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తూ కొంచెం సో నువ్వు సప్లై చేస్తున్నావు ఈ బండి మీద. సో ఇప్పుడు అతని ఎంప్లాయీ. అప్పుడు పేరెంట్స్ ఎంత ఏడుస్తున్నారంటే సబ్జెక్ట్కి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి, మేడం మా అబ్బాయికి ఏం తెలియదు, మా అబ్బాయి వాడు ఎవడో డ్రాప్ చేయమంటే చేశాడండి, మా వాడికి ఏం తెలియదు. నువ్వు డ్రాప్ చేయమంటే చేసినప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఆల్సో ఎన్ అఫెన్స్. నువ్వు అక్కడ ఏముందో తెలుసుకోకుండా ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని బండి మీద తెప్పించుకోవడం కరెక్ట్ కాదు కదా. వాడి చివరికి ఏమైంది, వాడు జైల్లో ఉన్నాడు, వాడితో పాటు వీడు జైల్లో ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటోలో వెళ్తుంటే మనం కాన్షియస్గా ఉంటాం. ఆ తర్వాత మన కాన్షియస్ వచ్చేసరికి మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే బాగా అవేర్నెస్ కలిగి ఉండండి. తర్వాత ఈ ఏమంటారు, ఈ ఏజ్లో వచ్చే ఆకర్షణలు, ప్రేమలు, ఇవన్నీ టీవీ సీరియల్స్ చూడటం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్. నేనైతే సినిమా వచ్చేసి 25 years అయింది. నేను అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాను, సినిమాలు మానేశాను, సీరియల్స్ చూడను, అంత టైం ఉండదు. అది అనవసరం నాకు అనిపించింది, అది మీ అందరూ కూడా అనిపించాలి. ఒకటి చెప్పండి, సీరియల్స్ చూస్తున్నారు, ఒక ఆవిడకి ఒక అతనికి 3 భార్యలు ఉంటారు, అవునా? చట్టం ప్రకారం అది కరెక్టేనా? ఖచ్చితంగా కాదు. ఒక భార్య కంటే ఎక్కువ మంది ఉంటే 494 అది పనిషబుల్ సెక్షన్. మరి మనం ఎలా ఎంకరేజ్ చేస్తున్నాము? ఆ 3 భార్యలు ఉన్న వ్యక్తి ఒక హీరో. మరి ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అసలు ఏంటంటే లేడీ విలన్స్, వాళ్ళే రౌడీలతో మాట్లాడతారు, వాళ్ళే చేస్తారు. మీ అసోసియేషన్ రిజైన్ చేస్తా, వాడు అమ్మడానికి వీళ్ళు చివరికి వాడు డీలర్షిప్ వదులుకున్నాడు, కంపెనీ వాడు మాత్రం నోటీసులు తీసుకోవట్లేదు. అయితే ప్రజెంట్ ఆ యాడ్ టీవీలో రావట్లేదు. అంతవరకు రెసిస్ట్ చేయగలిగాను, అంతకుమించి అన్నిటికీ నేను చేయలేను. అంటే నేనేంటంటే మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి సామర్థ్యం కలిగి ఉండండి. అడ్వర్టైజ్మెంట్లలో స్త్రీ వ్యాపార వస్తువుగా చూడని ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్పండి. ప్రతి దాంట్లో ఆడవాళ్ళే, మగవాళ్ళు వాడే రేజర్స్ తో సహా. అది నాకు అర్థం కాదు. అదేంటి బాడీ లోషన్, వ్యాస్లైన్ బాడీ లోషన్ ఒక యాడ్ వస్తుంది. ఆ అమ్మాయి ఇన్నర్ వేసుకుంటే ఆ బాడీ లోషన్ అప్లై చేశాక ఆ ఇన్నర్ కింద ఉన్న ఒక కలరు బయట కలర్ ఒకేలా కనిపిస్తుంది. బేసిక్ గా హ్యూమన్ బాడీ మీద రీసెర్చ్ చేశాకైతే బాడీ లోషన్ అనేది ఒకటి మార్కెట్ లో రిలీజ్ చేస్తారు. అది జెంట్ బాడీ మీదైనా లేడీ బాడీ మీద ఒకే ఒక రిజల్ట్ ఉంటుంది. మరి దాన్ని జెంట్ అనేది చూపించాలి కదా. సో ఇక్కడ ఏంటంటే స్త్రీ ఒక వ్యాపార వస్తువు. సొసైటీ అనేది ప్రస్తుతం ఫస్ట్ నుండి కూడా స్త్రీని ఒక వ్యాపార వస్తువులాగే చూపిస్తుంది. ఇప్పటిదాకా మీకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఎస్, సో షీ డిజర్వ్స్ a big round of applause. లాగా స్టార్ట్ చేసిన అక్కడ పట్టుకోండి. స్టార్ట్
ఆపే